పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ప్రభావమును కనికరింపుము. మనందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణమును పొందుము. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తుల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. అనేక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్యకమరి పుట్టి పొంది పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినయు 5 శ్లోకములో దిగినయు చనిపోయిన వాళ్ళను 3వ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయడానికి అక్కడను వచ్చినని నమ్ముచున్నాను.
పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమునని నమ్ముచున్నాను. ఆమేన్. ఆదికాండం గ్రంథం 24వ అధ్యాయం 50వ వచనం నుండి 61వ వచనం వరకు వాక్య భాగం చదవగలుగుతాను. 24వ అధ్యాయం 50వ వచనం నుండి 61 వరకు. లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్యను గాకని ఉత్తరమిచ్చింది. అబ్రహాం సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చాను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చాను. అతడును అతనితో కూడా ఉన్న మనుష్యులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు నుండి ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమాని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని పనిదినములైనను మా యొద్ద ఉండనేము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చునండి. అప్పుడతడు యెహోవా నా ప్రయాణమును సఫలం చేసిన గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి, నా యజమాని యొద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఏమనో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళదువా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో మా సహోదరి నీవు వేల వేలకు తల్లివగుదువు గాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకొందురు గాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెలనెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్ళి అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయాను. ఈ ఆభరణాలు ఉన్నామో అవన్నీ సిద్ధపరిచి ముందుకు వచ్చినట్లయితే పరిశుద్ధ కార్యక్రమం కొరకు సిద్ధపడదాం. అడగక మునుపే నా కరలన్నీయు ఎరిగిన వాడవు, అడిగిన వాటి కంటే అత్యధికముగా చేయుచున్నావు. అడగక మునుపే నా కరలన్నీయు ఎరిగిన వాడవు, అడిగిన వాటి కంటే అత్యధికముగా చేయుచున్నావు. యేసయ్యా నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని, యేసయ్యా నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని. సహాయము చేయుటకై నీ దక్షిణ హస్తము చాపితివి, నాకు సహాయము చేయుటకై నీ దక్షిణ హస్తము చాపితివి. సత్య సాక్షిగా నేనుండుటకై ఉపకారములెన్నో చేసితివే. హల్లెలూయా, ఉపకారములెన్నో చేసితివి. సత్య సాక్షిగా నేనుండుటకై
ఉపకారములెన్నో చేసితివే హల్లెలూయా ఉపకారములెన్నో చేసితివే అడగక మునుపే నా అక్కరలన్నీయు ఎరిగిన వాడవు. ఎలిమెంటరీ స్కూల్ వరకు మా మదర్ ఏ బడిలో చేస్తే ఆ బడిలో చదువుకున్నాం. మా మదర్ గారు మా పెద్దమ్మ గారు టీచర్స్ కాబట్టి వాళ్ళు ఏ బడిలో చదివితే ఆ బడిలో చదువుకుని వాళ్ళు పని చేస్తే తర్వాత హై స్కూల్ వచ్చేసరికి మగపిల్లలు వచ్చేసేమో లోకల్ మోడల్ హై స్కూల్, ఆడపిల్లలు వచ్చి స్టెల్ గర్ల్స్ హై స్కూల్, తర్వాత కాలేజీ వచ్చి అందరూ ఏసీ కాలేజీ, తర్వాత అందరూ బీఈడి వచ్చి ఏఎల్ కాలేజీ, నేను కూడా బీఈడి ఏఎల్ కాలేజీ చదివాను. కాబట్టి మేము అదంతా గుంటూరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మా బావ గారు వెంకటరత్న బావ మా వదినలు చాలా మంది ఉన్నారు. నేను వదిన సరే పెళ్లి కూతురు తల్లిని ఒకసారి మా వదినమ్మ ప్లస్ మా మేనమామ కూతురు కూడాను మా జయవీరన్నకి పాత గుంటూరు చదువుకుని కూడా సేమ్ సీక్వెన్స్ ఎలాగ ఏసీ కాలేజీ ఇట్లా సెంట్ జోసెఫ్స్ చదువుకున్నారు బీఈడి. ఇప్పుడు ప్రస్తుతానికి సర్వీస్లో ఉన్నారు. తర్వాత మా వదినమ్మకి 2 పిల్లలు, బాబు యూఎస్లో ఆల్రెడీ ఉన్నాడు పాప. తర్వాత నేను ఇంకా అందరూ వచ్చినప్పుడు ఒక్కోసారి పరిచయం చేస్తుంటాను. నేను ఇంతవరకు ఇలా పాస్ గారు మీ బంధువులు కూడా ఒకసారి పరిచయం. దేవుని సంకల్పం చొప్పున చిన్నం వారి ఫ్యామిలీ ఇక్కడ ఉండటం అనేది మాకు సంతోషం. నా బ్రదర్ అంటే లారెన్స్ గారు పెండ్లి కుమార్ యొక్క తండ్రి గారు, నేను చిన్నవాడిని, ఆయన పెద్ద ఆయన. సో మేము చిన్నం ఫ్యామిలీస్ నుంచి వచ్చాము. మచిలీపట్నం మాది. మా ఫాదరు మదరు అక్కడంతా అక్కడే మా ఫాదర్ నేటివ్. మమ్మీ బిలాంగ్స్ టు లూథరన్ చర్చ్. మా తాతగారు చాలా పేరు మోసినటువంటి సినెట్ ప్రెసిడెంట్. మీకంటే ముందు వారికి బాగా తెలుసు, సోడదాస్ జీవరత్న గారిని మా తాతగారు మాట. వారి యొక్క పెద్ద కుమార్తె మా మమ్మీ. ఆ విధంగా మా డాడీ ఏమో సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా నుంచి, మమ్మీ లూథరన్ సంఘాల నుంచి. ఈ కలయిక గొప్పది. అలాగే మా అన్నగారు ఆయన సిఎస్ఐ, మా వదిలి గారు అంటే పిడికాల ప్రభువరం గారిని మీరు విని ఉంటారు, వారి కుమార్తె అని పిడికాల వారు లూథరన్ సంఘ సభ్యులు. చాలా ప్రాముఖ్యత పాత్ర వహించినటువంటి వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఇక్కడ విజయవాడలో వారు స్థానిక సంఘంలో చాలా ప్రముఖమైనటువంటి వంశవడి వారిది. మేము చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం జోసెఫ్ గురించి. దేవుడు మరి ఒక స్తబ్దత మన విశ్వాస యాత్రలో ఉంటుంది, అంటే ఒక వేగ్నెస్ ఉంటుంది. ఆ విధంగానే అందరి కుటుంబాల్లో ఉంటుంది. వీ సర్చ్ ఫర్ ఎ ఫిట్టింగ్ పార్ట్నర్. కాబట్టి అలాగే మేము చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం. ఇటుపక్క నుంచి కూడా పెంటి కుమార్తె తరపు నుంచి కూడా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు స్పందించి గాడ్స్ టైం అనేది ఉంటుంది. ఎప్పుడైనా ఇట్స్ గాడ్స్ టైం. ఈ యొక్క గాడ్స్ టైంలో దేవుడు తప్పకుండా మనకి స్పష్టత అనుగ్రహిస్తాడు. ఈ స్తబ్దతలో స్పష్టత ఉంటుంది. ఆ స్పష్టత కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సూచనాత్మకంగా దేవుడు నడిపిస్తాడు. అయ్యగారు చదివించినటువంటి భాగంలో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేర్ ఈస్ సంథింగ్ వేగ్నెస్ ఇన్ ద జర్నీ ఇన్ సర్చింగ్ ఫర్ ఏ పార్ట్నర్. కాబట్టి ఈ ఎలియాజర్ వెళ్ళటం, ఆయన దేవుడిని అడగటం ఒక సూచన చూపించాయని. అలాగే మా బ్రదర్స్, మా ఫ్యామిలీస్ కూడా దే ఆర్ persistingly, consistently and unceasingly they prayed over the right partner for their son. అలాగా దేవుడు ఒక స్పష్టమైన రీతిలో నడిపించాడు. వారిద్దరు కూడా చాలా ప్రేయర్ఫుల్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రేయర్ఫుల్. పాప చెప్పిందంట, నేను ప్రార్థించి తర్వాత దేవుడు చెప్పిన తర్వాత నేను ఒప్పుకుంటాను అనేటటువంటి మాట ఆ బిడ్డలోంచి రావటం మాకెంతో ఉల్లాసాన్ని, సంతోషాన్ని, ఒక సంతృప్తిని, ఒక స్పష్టతను ఇచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాగా ఈ 2 కుటుంబాలు కలవటం అనేది, ఈ రోజున వారి దాంపత్యానికి అంకురార్పణ జరగటం అనేది అది దైవ సంకల్పమని
మేము భావిస్తున్నాం. అలాగే వదిన దర్శిని వదిన, మా వదిన గారి యొక్క బ్రదర్, ఆయన ఇమ్మాన్యుయల్ గారు, ఆయన రాలేదు, కానీ వారి యొక్క సతీమణి ఇక్కడ ఉన్నారు. వారు ఉండటం మాకు సంతోషం. తర్వాత వాళ్ళందరినీ కూడా మా వదిన గారు వచ్చి ఇంట్రడ్యూస్ చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే వారి డాటర్ ఇక్కడ ఉంది, వాళ్ళ యొక్క సన్నిధిలా ఉన్నారు, వారు కూడా నిలబడాలని. మిస్సి వారి డాక్టర్, మా అన్న కూతురు, వాళ్ళ యొక్క భర్త గారు అక్కడ ఉన్నారు, ఆయన బిజినెస్లో ఉన్నారు. తక్కిన వాళ్ళని మీరు ఇంట్రడ్యూస్ చేయాలి. నా కూతురు కూడా ఇక్కడ ఉంది, ప్రణతి just completed her PG in nutrition and dietetics. కాబట్టి తక్కిన వారిని ఆ వదిన గారు వచ్చి ఇంట్రడ్యూస్ చేయాలని, ఆ పేరు తెలియదు కనుక నేను తను కూడా బీఈడీ టీచరు, అన్నయ్య రైల్వేస్లో చేస్తున్నారు. తను కరోనా గురించి తను చెప్పదే రాలేదు. చిన్నయ్య ఏమో వైజాగ్లో ఉండేవాడు, తను వేరేప్పుడు. తను చిన్నయ్య వాళ్ళ అబ్బాయి వచ్చారు, ఆ బాబు, తన మిస్సెస్ మారేణ, రెండో అన్నయ్య మిస్. తర్వాత పెద్దన్నయ్య వాళ్ళ బాబు, చిన్న బాబు వచ్చారు, ఉన్నట్టున్నారు, వాళ్ళ మిస్సెస్. చిన్న అన్నయ్య వాళ్ళ పెద్దది వాళ్ళ రెండో బాబు అన్నమాట. తర్వాత వచ్చి అమ్మ వాళ్ళ మేనమామ కొడుకులు ఉన్నారు, పాప ఉన్నారండి. తర్వాత జ్యోతి ముందు వాళ్ళతో మా మేనమామ పెట్టండి, వాళ్ళిద్దరు కూడా టీచర్స్, పీఈడీ టీచర్స్ అన్నమాట. వాళ్ళు మా పాపలు వచ్చారు. ఇంకెవరున్నారు? మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మరి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇంతవరకు వచ్చింది. మా ప్రసన్న, మా పెద్దమ్మ కొడుకండి ప్రసన్న అనేది. ప్రసన్న ఉందో వాళ్ళ మిసెస్, మా పెద్దమ్మ వాళ్ళ అన్నింటిలో సహకరించినట్టు లోకానందం అన్న మీరు నిలబడండి ప్లీజ్. ప్రేమ 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 నా యేసు ప్రేమ, మట్టిని తీసి బొమ్మను చేసి ప్రాణం పోసి సన్నిధిలో నే పాడెదను, నీవే నా జీవము, నీవే నా స్వాస్థ్యము.
నామమునే నా కోసం ఈ భువికొచ్చి నీ ప్రాణమే అర్పించి నీ రక్షణేను సగితివే. నీ మహిమను విడిచి వచ్చి నీ మార్గం నాకందించి నీ కృపను చూపించితివే. ఎలాగో వర్ణింతునయ్యా యేసయ్యా నీ గొప్ప త్యాగంబును. ఎలాగో వర్ణింతునయ్యా యేసయ్యా నీ అనురాగంబును. నీ నామమునే చిన్నలు పాపల్లిపేట సంఘం అందరికీ కూడా ప్రభు పేరిట ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జాయిస్ జోసెఫ్ చాలా ఆనందంగా ఉన్నారు. ఈ సమయం కోసమై వారు ప్రార్థన పూర్వకంగా సిద్ధపరచబడ్డారు. యవన బిడ్డలు వారి తల్లిదండ్రులు చేసిన ప్రార్థనలు, వారి పూర్వీకులు వారి ప్రార్థనలు కొరకై దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాం. మనం చదువుకున్న వాక్యంలో ఎలియాషరు దేవా నా కార్యమును సఫలము చేయి అని ఒక చిన్న ప్రార్థన చేశాడు. లార్డ్ గివ్ మీ సక్సెస్ టుడే. దేవా యెహోవా నా కార్యమును సఫలము చేయి. ప్రార్థనకు దేవుడు ఎంతగా ప్రతిస్పందిస్తాడో, కుటుంబాలను నిర్మించడంలో దేవుడు ఎంతటి శ్రద్ధ వహిస్తాడో 24వ అధ్యాయం అంతటిలో కూడా మనం ప్రధానంగా చూస్తాము. జాయిస్ జోసెఫ్ ఇమానియల్ మీకు దేవుని ప్రార్థిస్తూ, ఇట్ ఈస్ ఆల్ డివైన్ ప్లాన్. దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళికలో మన కుటుంబాలను దేవుడు చక్కగా నిర్మిస్తాడు. 3 మాటలు ఉన్నాయి. అయ్యగారు చెప్పారు, ఇట్ ఈస్ గాడ్స్ టైం. మనం దేవుని పైననే ఆధారపడినప్పుడు దేవుడు తన సమయంలో తన ఆలోచనలు మన జీవితాలలో నెరవేరుస్తాడు. ఇట్ ఈస్ గాడ్స్ టైం, నాట్ హ్యూమన్లీ. వీ షుడ్ హానర్ ఇట్. దేవుని సమయాన్ని మనం ఎప్పుడూ కూడా గౌరవించాలి. దేవుని సమయంలో దేవుడు తన కార్యక్రమాలను నిర్వహిస్తాడు. రెండవది గాడ్స్ ఫ్యామిలీస్. దేవుని కుటుంబాల మధ్య దేవుని కార్యక్రమాలు నిర్వహించబడతాయి. మరి చిన్నవారు, పిల్లివారు, వీరి కుటుంబాల మధ్య యవన బిడ్డల కలయిక. ఈ 2 కుటుంబాలు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన కుటుంబాలు. మ్యారేజ్ షుడ్ బి అమాంగ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలకి వివాహం జరగాలి. ఇద్దరు రక్షించబడి ఉండాలి. దేవుణ్ణి విశ్వసించిన యవనస్తులుగా ఉండాలి. అప్పుడు దేవుని ఉద్దేశాలు ఆ కుటుంబాలలో నెరవేర్చబడతాయి. మూడవది గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సమయంలో దేవుని కుటుంబాల మధ్య జరిగే
కార్యక్రమాలన్నిటిల్లో దైవ సన్నిధి ఉంటుంది. ఎలియాజరు చేసిన ప్రార్థనలో దైవ సన్నిధి ఏ విధంగా ఉందో, అలనాడు ఇస్సాకును రిబ్కాను దేవుడు ఏ రీతిగా వారిని సమైక్యపరిచారో మనం చూశాము. దేవునితో కలిసి జీవించడానికి తీర్మానించుకోవాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని అధికంగా ఆశీర్వదిస్తారు. మీ ఇద్దరి మధ్యలో ఈ నిశ్చితార్థం, ఇది డివైన్ కవెనెంట్ బిట్వీన్ టూ యంగ్ పీపుల్. మీ ఇద్దరి మధ్యలో ఒక దైవిక నిబంధన జరుగుతుంది. జీవిత చివరి సంధ్యా సమయం వరకు ఆ నిబంధనకు కట్టుబడి ఉండాలి. ఈ రోజున కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నమైపోతున్నాయి అంటే మనం నిబంధనలను ఉల్లంఘిస్తున్నాం. మీ ఇద్దరి మధ్యలో దేవుడు ఒక నిబంధన ఏర్పాటు చేస్తున్నారు. దానికి మీరు కట్టుబడి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఫ్యామిలీస్, టూ చర్చెస్, ఒకటి సిఎస్ఐ, మరొకటి లూథరన్ చర్చెస్, రెండు కుటుంబాలు, చిన్నవారు పిల్లివారు ఈ కుటుంబాలు. అదేవిధంగా మీ ఇద్దరికి ఒక నిబంధన దేవుడు ఏర్పాటు చేశారు. దానికి బద్దులుగా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అలనాడు ఇస్సాకు రిబ్కానులను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించి తన ప్రణాళికలో వారిని నడిపించారో దేవుడు మిమ్మల్ని కూడా అలాగ నడిపించాలని, మరి పరిశుద్ధ పరిణయం కోసమై దేవుడు మిమ్మల్ని సిద్ధపరచాలని మరి యవన బిడ్డలను అభినందిస్తూ, రెండు కుటుంబాలు తల్లిదండ్రులను అభినందిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించాలని దేవుని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ఆమేన్. మహోన్నతుడైన ప్రభు, నీ ఘనమైన మహోన్నతమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును వందనములు, స్తోత్రాలు. ఇది వల్ల కలిగిన కార్యమని వీరి కుటుంబాలు నేను ఘనపరిచి స్తుతించుండగా సహాయం చేయండి. వీరి కుటుంబం నుండి ఏర్పాటు చేయబడిన రీతిని బట్టి నీ స్తోత్రములు చెల్లిస్తూ నీ ఘనమైన నామములో నీ ప్రతిష్ఠిస్తున్నాను. ప్రార్థనాపూర్వకంగా బిడ్డలను ధరింపజేస్తుండగా బిడ్డలని ఆత్మచేత అభిషేకించండి. పరిశుద్ధ స్థితిని అలంకరింపచేయండి. పరిశుద్ధాత్మ చేత బిడ్డల నింపి నడిపించి నీవే మహిమను పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా, దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన. పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన. నీ ప్రేమలో నీ దయలో నీ
చేయము నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయు. ఆ తదుపరి ప్రార్థన ప్రభు ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించబడుతుంది. ఈ యొక్క శుభకార్యం నిశ్చితార్థానికి మరి అధ్యక్షత వహించినటువంటి మన రాష్ట్ర జేసుదానం గారికి ధన్యవాదాలు మా కుటుంబం తరఫున తెలియజేస్తాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మంచి సందేశం అందించినందుకు వారికి మా కుటుంబం తరఫున మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలానే పెళ్లి కొడుతున్న వచ్చేటువంటి పాస్టర్ రెవరెండ్ జాస్పర్ గారు ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా పర్యవేక్షించి విజయవంతం చేసినందుకు వారికి కూడా మా పెళ్లి కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మా అన్నయ్య ఏవి ఫ్రెండ్ పాస్టర్ గారు అయినటువంటి పక్షుద్రావు గారు కూడా ఈ యొక్క ఆయన లేకపోయినా కూడా గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని వచ్చినందుకు వారికి మా పిల్లవారి కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా బంధువులు మరియు మిత్రులు, అదేవిధంగా పెళ్లి కుమారుని తరఫున వచ్చేటువంటి వారి బంధువులు, తల్లిదండ్రులు, వారి యొక్క మిత్రులు వచ్చి ఇంత ప్రపంచం మొత్తం కూడా భయంకరమైన ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో ప్రజలు బయట రావడానికి కూడా భయపడుతున్నటువంటి ఈ తరుణంలో ధైర్యం చేసి ఈ యొక్క నూతన వధువులకు ఆశీర్వాదించి వారిని దీవించడానికి మరి ధైర్యంగా ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా మా కుటుంబం తరఫున మరీ ధన్యవాదాలు తెలుపుతూ సర్వశక్తి గల ప్రభువా, మీ ఘనమైన దివ్యమైన నామమునకు వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ సమయంలో ప్రభువా తండ్రి, పెళ్లి వారి కుటుంబం వచ్చిన వారి కుటుంబంలో ప్రభువా నువ్వు చేసినటువంటి యొక్క గొప్ప కార్యములను బట్టి నీకు వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను. ప్రియబిడ్డలు జాయిస్ జోసెఫ్ ప్రభువా నీవు ఐక్యపరచబోతున్న విధానాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క నిశ్చితార్థ వేడుకలో ప్రభువా ఇరు కుటుంబాలను ప్రభువా నీవు నడిపించినందుకు నీకు వందనములు తండ్రి. ఈ సమయంలో ప్రభువా నీ ప్రియబిడ్డలు దైవ సేవకులు నిమిత్తమై నీకు స్తోత్రములు నాయన. వారి యొక్క పరిచర్యను వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన. అటు రీతిగానే మరి కూడి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులను జ్ఞాపకం చేసుకుంటున్నాను. బిడ్డలను బహుగా ఆశీర్వదించి సంపూర్ణ ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాను దేవ. జోసెఫ్ జీవితము నిన్ను ఎరిగి నాయన నిన్ను కనపరిచేటువంటి యొక్క వ్యక్తిత్వము, స్వభావము వారి జీవితంలో కనపరచులాగిన సహాయం దయచేయమని, ఇంకను నాయన తండ్రి మరి నాయన భవిష్యత్తులో జరగవలసినటువంటి వివాహ కార్యక్రమాన్ని కూడా నీ చేతికి అప్పగించుకుంటూ నీ ప్రియ బిడ్డలు ప్రభువా జాయిస్ జోసెఫ్ ను నీ చేతికి అప్పగించుకుంటూ నీ కృపా, నీ కనికరము, నీ కాపుదల, నీ యొక్క సమాధానము, ఆశీర్వచనములు నీ ప్రియ బిడ్డలపై నిండుగా కృపనిచ్చి నడిపించమని యేసు అతి శ్రేష్టమైన నామములు అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా నిన్న ఆహారం నేడు మాకు దయచేయి. మడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధన చేత కీడు దృష్టిని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును కాపుదల దీవెనయు ప్రభువా ఈ ప్రత్యేకమైన పరిశుద్ధ కార్యక్రమం ద్వారా నీ కృపలో నూతన కుటుంబంగా సిద్ధపరచబడడానికి ప్రార్థనాపూర్వక చేరినటువంటి జాయిస్ జోసెఫ్ను బట్టి, అలాగే మా తండ్రి కుటుంబములు, తల్లిదండ్రులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు అందరికీ నిత్యము సదాకాలం కూడా ఉండి సంరక్షించునుగాక. ఆమేన్. ఆశీర్వాదం మా మీద ఆశీర్వాదము నీ సత్యవాగ్దానము మీద కృపణించుము దేవా, క్రమర ప్రేమ వర్షము కృపణించుము దేవా.
యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం వర్ణించగలనా నీ కార్యము వివరించగలనా నీ మేలులను వర్ణించగలనా నీ కార్యము వివరించగలనా నీ మేలులను ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా సాహస క్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకుంటివే విడువలేవు ఎన్నడు సాహస క్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకుంటివే విడువలేవు ఎన్నడు మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు నీ ప్రేమ నేను చాటెదన్ నా సర్వం నీవేసయా నీ ప్రేమ నేను చాటెదన్ నా సర్వం నీవేసయా ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు ఎనలేని ప్రేమ నా పైన చూపి
నీ వారసునిగా చేసినావు